నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె, నిలిచిపోయిన డెలివరీలు. సొరంగంలో ఢీకొన్న రైళ్లు, 60 మందికి తీవ్ర గాయాలు. తైవాన్ పై చైనా దూకుడు, గగనతల దిగ్బంధనం. ఇయర్ ఎండ్ నాడు కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ఉదయం నుంచి డెలివరీ సేవలు నిలిచిపోయాయి. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మెకు తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్స్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి విష్ణుగఢ్ పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఒక సొరంగంలో 2 లోకో రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో మొత్తం 109 మంది కార్మికులు, అధికారులు ఉన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 9:30 సమయంలో షిఫ్ట్ మార్పు జరుగుతున్న వేళ చోటు చేసుకుంది. కార్మికులు, అధికారులను తీసుకెళ్తున్న ఒక రైలు నిర్మాణ సామాగ్రితో వెళ్తున్న మరో రైలును ఢీకొంది. సొరంగం లోపల వెలుతురు తక్కువగా ఉండటం, సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు రైళ్లు ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం 2వ రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. పేరుతో విన్యాసాలకు తెరతీసింది. తైవాన్ బయట నుంచి అందే ఎలాంటి మద్దతుదైనా కూడా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం 2వ రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. పేరుతో విన్యాసాలకు తెరతీసింది. తైవాన్ కు బయట నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపించేందుకు స్వయం పాలిత దీవిని దిగ్బంధనం చేసి లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో PLA సదరన్ థియేటర్ కమాండర్లోని ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, బాంబులు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణం వైపు సముద్ర జలాలతో పాటు గగనతలం పైన దిగ్బంధనం కొనసాగిస్తున్నాయి. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంచ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలాగా పంపిణీ చేయడం, లబ్ధిదారుల కళ్లల్లో అంతులోని ఆనందం చూడటమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా కలిగిరి పట్టణం బీడీ కాలనీలో ఉదయం 6 గంటల నుంచి సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 1వ తారీఖున నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒక రోజు ముందే లబ్ధిదారులకు కానుకగా పెన్షన్ను అందజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం, వృద్ధులు, వితంతువులను ఆదుకోవడం జరుగుతోందన్నారు. సాయంత్రంలోగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని, అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీ పూర్తిగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఒక కలిగిరి గ్రామంలో ఇస్తున్నాము. కలిగిరి మండలం అంతా కూడా ఒక 4 కోట్ల రూపాయలు అంటే దగ్గర కాన్స్టిట్యున్సీనే ఒక 30-40 కోట్లు నెలకు పెన్షన్లకే ఇస్తున్నారు ఇప్పుడు మనం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఇంత అమౌంట్ 4,000, 6,000, 15,000 ఎక్కడ లేదు భారతదేశంలో. ఇంత పెన్షన్ ఇస్తున్నాం. ముందు 200 ఉండింది ముందంతా కూడా. మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కొంచెం పెంచినాడు. చంద్రబాబు వల్ల ఈరోజు 4,000 రూపాయలు అందరికీ ఇస్తున్నాము. అదేవిధంగా
మనం చాలా సంతోషమైన విషయం ఏమంటే ఈ రోజు నుంచి కలెక్టరేట్ మదనపల్లిలో పీలేరులో ఆర్డీఓ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు మన డివిజన్ అంతా కూడా పీలేరుగా మనకు అప్పుడు అన్యాయం చేయటం జరిగింది. జిల్లాది మనకు సంబంధం లేని తామని ఎత్తుకొని పోయి పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మనం చంద్రబాబు గారితో ఆ రోజు కలిగిరికి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పిన ప్రకారము ఈరోజు జిల్లా మనం చేసినారు. కాబట్టి మనం అందరం కూడా గవర్నమెంట్కి కానీ చంద్రబాబు గారి కృతజ్ఞత తెలుపుకోవాలా. జిల్లాగా మన కోరిక ఈ రోజుది కాదు, మదనపల్లి బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉండే ఊరు అది. ఇప్పుడు 1911లో మనకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండింది 1911లో. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయింది మనకు. అట్లాంటి మనకు సంబంధం లేని తావన వేసి మనల్ని ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడంతా కూడా ఇప్పుడు చాలా సంతోషం. ఈ రోజు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ పీలేరులో మరియు కలెక్టర్ ఆఫీసు మదనపల్లిలో స్టార్ట్ అవుతోంది. పుంగనూరు, మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు మరియు రాయచోటి కలిపి మనకు మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది. అదేవిధంగా ఈరోజు పెన్షన్లకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 31 డిసెంబర్ రాత్రి మరియు నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా నిబంధనలకు లోబడి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ ప్రజలకు సూచించారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వేడుకలు నిర్వహించాలని ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల కేంద్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు చట్టవిరుద్ధమని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారిపై మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. పోలీస్ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని, జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. ప్రైవేట్ ఈవెంట్లు నిర్వహించవలసిన వారు తప్పనిసరిగా పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖల అనుమతులు పొందాలని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్లు చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్లు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాల్లో స్పీకర్లు, సౌండ్ బాక్స్లు, మైక్ సిస్టంలు ఏర్పాటు చేయాలంటే పోలీస్ అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి మండల పరిధిలో ఒకే నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. యువత నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. మల్కాజ్గిరి సర్కిల్లోని వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి కావడంతో మల్కాజ్గిరి ఆనందబాగ్లో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా భారీ ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో వైష్ణవ దేవాలయాలు నేడు కిటకిటలాడి భక్తులతో సందడిగా మారాయి. ఉదయం నుంచే దర్శనాలు, సాయంకాలం వరకు ఏమాత్రం తగ్గకుండా స్వామివారి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు ఉదయం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 60-70 లక్షలకు భక్తులు ఇక్కడ ఈరోజు దాదాపుగా అనేక వేల దేవాలయాన్ని కూడా అత్యంత వైభవంగా దేవాలయంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది భక్తులు దాదాపుగా 60,000 మంది పైచిలుక భక్తులు ఇటువంటి కార్యక్రమానికి మా ఆలయ అధికారులు ప్రకాశం జిల్లా
జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నంద్యాల అమరావతి జాతీయ రహదారిపై రంగారెడ్డిపల్లె రోడ్డు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని నుంచి అనంతపురం వైపు AP02 TH 4111 నంబర్ గల టాటా ఏసీ ఆటోలు జీడిపప్పు లోడుతో బయలుదేరి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో టాటా ఏసీ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎరిస్వామి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో పక్కన ప్రయాణిస్తున్న ఓనర్ కందిపల్లి జయరామిరెడ్డి తండ్రి చెన్నారెడ్డికి రక్త గాయాలు కాగా వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకుంటున్న ఆటోను పూర్తిగా ఆర్పివేశారు. రాచర్ల ఎస్ఐ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఎన్నికల ముందు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తోందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు పట్టణంలోని 49వ వార్డు ఎన్ఆర్పేటలో సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ APMSM ఈ డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ సెలవు దినం వచ్చినప్పటికీ పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. నాకే శిరస్సు వంచి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా నేను ఉన్నప్పుడు నన్ను గుర్తించి ఈరోజు రాష్ట్ర స్థాయిలో నన్ను కూర్చోబెట్టినారు అంటే అది కేవలం టీడీపీ పార్టీకే సాధ్యమవుతుంది. అలాగే మన లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే మనము ఇమాంలకి కానీ, మౌలానా గారికి కానీ, మౌజాన్లకు గారి 15,000 ఇస్తున్నాం, వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. అలాగే పాస్టర్లకు కానీ, అలాగే పురోహితులకి కానీ వీళ్ళందరికీ ఇస్తూ, అలాగే మనము పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఈరోజు టీచర్స్ మన పేరెంట్స్కి కలపడం అనేది అది మన లోకేష్ గారి ద్వారానే సాధ్యమైంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంత టాలెంటెడ్ పర్సన్ ఉండడం వల్లనే ఆయన ప్రపంచంలోనే చదివి మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినందుకే వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిజంగా గతంలో చూస్తే మనము ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంత మంచి సంక్షేమాలు చేస్తుందంటే మనం చాలా సంతోషదగ్గ విజయం. అలాగే పీపీపీ విధానాన్ని కానీ ఈరోజు మనము మెడికల్ సీట్లలో కానీ 118 బీద వాళ్ళకి సీట్లు అందించడం జరిగింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వాన్ని అదేగాక మనము మన టీజీ భరత్ గారు కానీ చాలా ఆహర్నిశలు కృషి చేసి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈరోజు వాళ్ళు సమస్యలు తెప్పిస్తుంటారు. ఏప్రిల్లో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్యాగ్ లైన్ తోటి వెళ్తుందండి. అండ్ మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ వరకు వచ్చేస్తాయండి. మనం 49th వార్డ్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ అండి టీడీపీ తరఫున. ప్రతి మంత్ ఎయిదర్ ఫస్ట్ కానీ బిఫోర్ ఫస్ట్ కానీ ఏమన్నా హాలిడేస్, గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా కూడా మామూలుగా అయితే గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే ఒక రోజు తర్వాత పంచుతారు. బట్ ఇది ఏమవుతుందంటే ఒక రోజు ముందుగానే మేము వచ్చి ప్రతి ఇంటికి ఇక్కడ ఎన్ఆర్పేటలో అరౌండ్ 146 చేంజ్ పెన్షన్లు పంచేది ఉంటుందండి. సో అరౌండ్ ఒక 1-2 అవర్స్లో మా బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి, మన బిఎల్ఏలు అయితేనేమి, బిఎల్ఓస్ కానీ అంతా కలిసికట్టుగా మేమంతా ప్రతి ఇంటికి 1.5 అవర్ టైంలోనే ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు షాక్ అవుతున్నారండి. చూసాం కదా ఇందాక, మేము రేపు అనుకొని పడుకున్నామండి, వీళ్ళు మమ్మల్ని లేపేదాకా తలుపు కొట్టి మరీ ఇచ్చి వెళ్ళారు, చాలా సంతోషంగా ఉంది మాకు అని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ చాలా అట్లానే ఉంటుందండి. అండ్ వన్ మోర్ పాయింట్ యాడ్ అండి, టిడ్కో ఇల్లులు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఒక మెయిన్ సమస్య, దాని మీద మనకు గవర్నమెంట్ అనేది వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. కర్నూలులో కూడా మీరు చూసుకుంటే పోయిన మంత్లో 150 హౌసెస్ పంచాము, ఈ కమింగ్ మంత్లో 250 హౌసెస్ పంచాము. మన భరత్ గారు అయితే మెయిన్ వచ్చేసి
అసైన్ అయిన ఇల్లు అన్నీ కలిపి ఒకేసారి పంచేది కాకుండా ఏవైతే అలాట్ అవుతున్నాయో ఫస్ట్ అవి చేసుకుంటూ వెళ్దాము, వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టడం వాళ్ళు కాకూడదు అని చెప్పేసి అసైన్ అయిన ఇల్లులు ఆటోమేటిక్గా పంచుకుంటూ వెళ్తున్నాము. విత్ ఇన్ నో టైం ప్రతి ఒక్కరికి అలాట్ అయిన ఇల్లులన్నీ అసైన్ అయిపోతాయండి. దాని గురించి ఎటువంటిది లేదు. ఎందుకంటే మనకున్న ఇక్కడ ఉన్న నాయకుడు మామూలు వ్యక్తి కాదు. ఈజ్ లైక్ వాట్ యు సే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె, నిలిచిపోయిన డెలివరీలు. సొరంగంలో ఢీకొన్న రైళ్లు, 60 మందికి తీవ్ర గాయాలు. తైవాన్ పై చైనా దూకుడు, గగనతల దిగ్బంధనం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.